యూజువల్‌గా ప్రెజెంట్ అయితే ఇండస్ట్రీలో మనం వింటూ ఉన్నాము. ఏదంటే అమ్మాయిలు ఇబ్బంది పడే సిట్యుయేషన్స్ కానీ, కొంచెం కమిట్మెంట్ అని చెప్పేసి ఈ టైప్‌లలో అవును. ఇట్లా అని చెప్పేసి అవును. ఇబ్బందులనేది కూడా హ్మ్. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు అనంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొని మరి ముందు దాటుకొని కూడా వచ్చేస్తూ ఉంటారు. అవును. ఇలాంటి ప్రాబ్లమ్స్ గానీ ఎప్పుడైనా గానీ నీ లైఫ్‌లో ఎదురైన సందర్భాలు కానీ ఉన్నాయా? ఉండింది. స్టార్టింగ్‌లో అలా ఏదో లైక్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఎవరు అలా చేయరు. ఏదో ఆడతా పాడతా వచ్చి సినిమాకి డబ్బులు తెచ్చుకొని, వాళ్ళుంటారు చూసారా? వాళ్ళకి ఇలాంటి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఓకే. అవన్నీ నేను ఎప్పుడో ఇగ్నోర్ చేసుకున్నాను. ఇప్పుడేమైందంటే డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు సినిమా చేయాలి. హిట్ కొట్టాలి. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా కాదు. హిట్ అయితే కొట్టాలి అంతే. అదే ఫోకస్‌గా ఉన్నారు. నేనైతే ఎక్కువ అయితే ఫేస్ చేయలేదండి. హ్మ్. నేను అది ఉంటే ఓకే. నో. ఐయామ్ నాట్ అని చెప్పేసి పక్కకొచ్చేసి, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. అంతే. ఓకే. అంటే రేఖ ఏంటంటే యూజువల్‌గా మన సినీ ఇండస్ట్రీ అనేటప్పటికి ఎక్కువగా కొంచెం గ్లామరస్ అనేది కూడా ఉండాలి హీరోయిన్ వచ్చేటప్పటికి. అవునవును. సో, ఇలా గ్లామర్ అనేది కూడా ఆ డోస్ అనేది కూడా పెంచకుండానే ఒక ట్రెడిషనల్‌గా పక్కింటి అమ్మాయి టైప్ ఆఫ్‌లోనే మీరు ఆ టైప్‌లోనే ఎళ్తున్నారు. అవును. ఇది ఎంత వరకు అనేది ముందుకు తీసుకెళ్ళగలుగుతది అనుకోవచ్చు? బేసిక్‌గా నేను ఎందుకంటే నా కంఫర్ట్‌గా ఉండేది నేను ఏదైనా చేయగలుగుతాను. ఇప్పుడు లైక్ మీరు చిన్న మిడ్డీ ఏసుకోమన్నారనుకోండి, నాకు మనసులో నాకు అది తెలిసిపోతుంది అన్‌కంఫర్ట్‌గా. నా ఫేస్‌లో కనిపించేస్తుంది ఫస్ట్. నాకు అన్‌కంఫర్ట్‌గా ఏం చేసినా నా ఫేస్‌లో కనిపించేస్తుంది. అది ఎంత ట్రై చేసినా సరే కనిపించేస్తుంది. హ్మ్. సో, నేను మాక్సిమం ట్రెడిషనల్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. చేస్తాను అలా అని లైక్ మోడర్న్ అంటే ఏదో నాకు అన్‌కంఫర్ట్‌గా ఉన్నది నేను చేయలేను. హ్మ్. అది నేను చూడి ఇది చెయ్యి అంటే నేను చేయగలుగుతాను. అది చూడగానే నాకనిపించాలి. ఓకే. నేను చేయగలుగుతాను. దీంట్లో నాకెలాంటి ఇది లేదు. బావుంది. అంటే నేను చేస్తాను. క్యారెక్టర్ పరంగా కొన్ని కొన్ని వాళ్ళకి అవసరం ఉంటుంది. యాహ్! ఇలానే మీరు చేయాలి అనంటే నాకింతవరకు ఉంది సార్. దీన్ని మీరు అడ్జస్ట్ చేయగలిగితే నేను చేస్తాను. నా కంఫర్ట్ ఇదే ఇంత అని నేను చెప్పేస్తాను ముందే. హ్మ్. ట్రెడిషనల్‌గా ముందుకి వెళ్దామా అని అయితే ఇప్పటి వరకైతే అనుకుంటున్నాను. మేబీ ఫ్యూచర్‌లో చూడాలి. ఆ! ట్రెడిషనల్ రేఖ కాస్త మోడర్న్ రేఖ అవుతదా లేదో తెలీదు. మేబీ అయ్యే అవకాశాలుంటాయా? సెమీ మోడర్న్ అయితే అయ్యే అవకాశాలయితే ఇప్పుడే ఉంటున్నాయి. హ్మ్. ఒక 1 ఇయర్ నుంచి మీ ఇన్‌స్టా అనేది కూడా నేను ఫాలో అవుతున్నాను. చూస్తూ హుహు. ఉన్నానన్నమాట. హుహు. సో, ఏంటంటే ర్యాపిడ్ చేంజ్ ఎక్కడా కనిపించలేదు. ఓకే. ర్యాపిడ్ చేంజ్ ఎక్కడా కనిపించలేదు. హ్మ్. కొంచెం కొంచెం మెల్లిగా స్టెప్ బై స్టెప్ అంటారు చూసారా? అవును. సో, ఆ టైప్‌లో కూడా వెళ్తూ ఉంటే ఏంటిది అని అనిపించిందన్నమాట. అవునా? అది యాహ్! అనిపించాలని అలా చేస్తున్నాను నేను. హ్మ్. అంటే ఇప్పుడు అంతా ఒకేసారి మోడర్న్‌గా చూస్తే అందరు జనాలనుకుంటారు. అరే! ఏంటి ఈ అమ్మాయి ఇంత మోడర్న్ అయిపోయింది. కొంచెంగా వస్తున్నాను. ఓకే. లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్ ఈ మధ్య బాగా అడుగుతున్నారు. కొంచెం మోడర్న్‌గా కనిపించండని. లిటిల్ బిట్ ఇప్పుడైతే మోడర్న్‌గా అయితే ఉంది నా ప్రొఫైల్ ఐ థింక్ అనుకుంటున్నా నేను. మోడర్న్‌గా ఉందని మీరనుకుంటున్నారా? అవును. నేను అనుకున్నా మీరెవరు అనుకోవట్లేదా? మేమైతే అంటే వేరే ప్రొఫైల్స్‌తో కంపేర్ చేసుకుంటే ఇంకా అంత అప్‌గ్రేడ్ కాలేదేమో అని కూడా అనిపించింది. అవునా? ఓకే. యాహ్! ట్రై బట్ చేస్తానింకా ముందు. లేదు. మీ వేలో మీరెళ్తున్నారు చూసారా? హ్మ్. దట్ వాస్ వెరీ నైస్. యాహ్! థాంక్ యూ. హ్మ్. అంటే ఎవరో అన్నారని కాదు గదా! మనకు నచ్చింది మనం అది చేసుకుంటూ నేను వెళ్ళిపోవడం. మాక్సిమం చాలా మంది చెప్తారు. ఇంకొంచెం మోడర్న్‌గా ట్రై చెయి. మోడర్న్ క్యారెక్టర్ నువ్వు కొంచెం ఒక్కసారి డిఫరెన్స్ చూడు నువ్వు కూడా అంటారు. బట్ ఎందుకో ఇప్పటి వరకైతే నా మైండ్ పోవట్లేదు అటు సైడు. యాస్ ఆఫ్ నౌ అయితే ట్రెడిషనల్‌గానే చేస్తున్నాను. లైక్ సారీ, హాఫ్ సారీ, లైక్ చుడీదార్స్ ఇవన్నీ నాకు కంఫర్ట్స్. దాంట్లోనే నాకు ఎందుకో బావుందనిపిస్తాను నేను. హ్మ్. నా ఫేస్ కూడా లైక్ ట్రెడిషనల్ ఫేస్ గానే కనిపిస్తుంది. లైక్ పక్కింటి అమ్మాయి మీరు చెప్పారు గదా! యాహ్! చాలా మందన్నారు ఈడ. పక్కింటి అమ్మాయిలా ఉన్నావు. ఈ క్యారెక్టర్ నువ్వు చాలా బావుంటావు. హ్మ్. విలేజ్‌కి చాలా బావుంటావు. డీగ్లామర్ లుక్‌కి చాలా బావుంటావు అని చాలా డైరెక్టర్స్ కూడా చెప్పారు నాకు. హ్మ్. ప్రెజెంట్ అయితే అదే ఫాలో అవుతున్నాను. మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు చేసుకుంటూ వస్తున్న క్యారెక్టర్స్ వైస్ కాకుండా హ్మ్. సో, లవ్, ఒక రిలేషన్ ఇలాంటిదని అనిపించిన సందర్భాలు కానీ, ఒక క్రష్ అనే ఫీలింగ్ కానీ ఎప్పుడన్నా అనిపించిందా ఏంటి? హ్మ్. క్రష్ అంటే ఇప్పుడైతే ఎవరు లేరు. సో, నేను చిన్నప్పుడు 'ప్రభాస్' గారి మీద క్రష్ ఉండేది. ఓకే. చిన్నప్పుడు లైక్ స్కూల్ అప్పుడు 'డార్లింగ్ డార్లింగ్' అనేవారు కదా! సినిమా అప్పుడు ఆ టైంలో 'ప్రభాస్' గారి మీద ఉండేది. హ్మ్. సో, యాస్ ఆఫ్ నౌ అయితే ప్రతి హీరో బావుంటున్నారు. క్రష్ అంటే ఇంకేం లేదు. హ్మ్. ఎప్పుడు 'చిరంజీవి' గారంటే ఇష్టం. లైక్ మై ఫేవరెట్ హీరో 'చిరంజీవి' గారు. అండ్ క్రష్ అంటే స్టార్టింగ్‌లో 'ప్రభాస్' గారు. అంతే. అంటే 'ప్రభాస్' గారి మూవీ ఏదైనా ఆడిషన్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా ట్రై చేసి సో, మరి అంటే అవకాశం రాకుండా పోయిన సందర్భాలేమన్నా ఉన్నాయా ఏంటి? ఇంకా 'ప్రభాస్' గారి సినిమా వరకు అయితే రాలేదు నాకు. హ్మ్. నేను ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఒక్క సినిమా అయినా వస్తదేమో చూద్దాం. ఆయనతో వర్క్ అలా చూస్తూ ఉండిపోవాలి కాసేపు ఆయనని.
అంటే అది సాధ్యమవుతుంది అంటారా? కెమెరా ఆన్ అయిన డెఫినెట్ తర్వాత కెమెరా ఆన్ కాకముందా? లేదు. ఆయనతో నేను వర్క్ చేయాలి అంతే. హ్మ్. ఒక్క ఫ్రేమ్‌లో అయినా సరే ఆయనతో వర్క్ చేయాలి. ఒక డైలాగ్ ఉండాలి నాతో. ఆయనతో మాట్లాడాలి. ఆయన చూస్తూ మాట్లాడాలి అంతే. చాలు. చూస్తూ చాలు. మాట్లాడుకోవాలి. అప్పుడు కూడా డల్లింగ్ అని అంటారేమో. ఆ డార్లింగ్ అంటే అప్పుడు నాకు నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తది. చిన్నప్పుడు లైక్ చిన్న చిన్న మూవ్‌మెంట్స్ ఉంటాయి కదా! హ్మ్. డార్లింగ్ అని చిన్న చిన్న వీడియోస్ గాని అప్పుడు. సో, అదే గుర్తొస్తది నాకు ఫస్ట్. ఆ ఓకే. జోన్‌లోకి వెళ్ళిపోతాను అప్పుడు నేను ఆయన పిలవగానే. హ్మ్. అండ్ ఎవరైతే యాక్ట్రెసెస్ వాళ్ళ కెరియర్ అనేది కూడా సో మూవీ ఇండస్ట్రీలో స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్న వాళ్ళు, హ్మ్. సో ఈ ఫోటో షూట్స్ కానీ ఏమైనా హ్మ్. ఉంటాయి. అవును. సో ఈ ఫోటో షూట్స్ అనేది ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు లైఫ్‌లో? డెఫినెట్‌లీ అండి. ఇప్పుడంతా ప్రొఫైలే మెయిన్ ఇంపార్టెంట్. యాస్ ఆర్టిస్ట్‌గా ప్రొఫైలే ఇంపార్టెంట్ హ్మ్. చెప్పాలంటే. ఫోటో షూట్స్ అంటే ఎవరి కంఫర్ట్‌లో వాళ్ళు ఫోటో షూట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది నాకు కూడా చాలామంది మోడర్న్‌గా ఫోటో షూట్ చేస్తాను. యాహ్! లైక్ చిన్న చిన్న కాస్ట్యూమ్స్‌లో చేద్దాం. మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. కొలాబరేషన్ చేద్దాం అంటారు గానీ, ఇప్పటివరకైతే దానికి కూడా పోవట్లేదు నేను. ఓకే. ట్రెడిషనల్ ఫోటో షూట్ చేద్దామా? శారీ చేద్దామా? ఓకే. అది నాకు కంఫర్ట్ అని వాళ్ళకి కూడా అదే చెప్తున్నాను నేను. హ్మ్. సో, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఫోటో ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యాస్ ఆర్టిస్ట్‌గా ఫోటోసే మెయిన్ ఇంపార్టెంట్. మొత్తానికైతే సో ఫోటో షూట్స్ అనేది కూడా చాలా చేయడం అనేది కూడా ఎక్కువ చేస్తే ఇంకా బాగుంటుందని ఆ! ఫ్యాన్స్ అవునవును. ఫ్యాన్స్ తరపు నుంచి కోరుకుంటున్నారన్నమాట. ఆహా! సో ప్రెజెంట్ నెక్స్ట్ వస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ఎస్ఎల్‌బిసిలో చేస్తున్నానండి. దసరా మూవీ బ్యానర్‌లో దసరాలో దీక్షిత్ శెట్టి చేశారు కదా! యాహ్! అవును. సో, ఆయనతో సెకండ్ లీడ్ అనుకోవచ్చు. సెకండ్ లీడ్‌లా చేస్తున్నాను ఇప్పుడు. సో, త్రూ ఔట్ మూవీలో ఆయనకి పేరుగా చేస్తున్నాను. అండ్ రవితేజ గారి కజిన్‌తో చేస్తున్నానండి 'ఆహాకి' యాస్ ఎ లీడ్‌గా. హుహు. సో, యాస్ ఆఫ్ నౌ ఈ 2 ము రన్నింగ్‌లో ఉన్నాయి. అండ్ ఇంకా సో రాబోయే కాలంలో 'రేఖా నిరోషాని' ఎలా అయితే చూడాలనుకుంటావు? అది మీరు చెప్పాలి ఎలా చూడాలనుకుంటున్నారనేది. అంటే మీకు అనిపిస్తుంది కదా! ఐ హావ్ టు బీ ఇన్ థీస్ హైట్స్ ఇలా అని చెప్పేసి ఒకటని గోల్ అని ఫిక్స్ చేసుకుంటాం కదా! సో అలా మీకు లైఫ్‌లో ఒక గోల్ కానీ సో పర్టిక్యులర్‌గా అలా ఉండాలని చెప్పేసి. సో, నేను యాక్చువల్లీ ఒక గుడ్ ఆర్టిస్ట్‌గానే ప్రూవ్ చేసుకోవాలని ఎప్పుడూ అనుకుంటున్నాను. అది పెద్ద సినిమాలో పెద్దగా చేసేయాలి అలా ఏం లేదు. సో, నాకు నచ్చిన క్యారెక్టర్‌లు చేసుకుంటూ, దానికి మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్‌లు చూజ్ చేసుకున్న యాస్ ఆఫ్ నౌ అయితే, సో, నాకు డీగ్లామర్ రోల్స్ చేయడం చాలా ఇష్టం. హ్మ్. సో, లైక్ తమిళ్ బ్యాక్‌డ్రాప్ ఉంటాయి చూసారా? బాగా డస్కీ స్కిన్ టోన్ ఇలాంటి క్యారెక్టర్‌లు చేయాలి. యాహ్! సో, మోడర్న్‌గా అంటే అది పక్కన పెడితే నాకు ఇలాంటి క్యారెక్టర్స్ ఇష్టము. సో టాప్ హీరోయిన్ అయిపోవాలని ఎవరికైనా ఉంటది. బట్ నేనైతే అంత దూరం ఆలోచించట్లేదు. ప్రెజెంట్ అయితే ఈరోజు ఏం చేస్తున్నాను? ఈరోజు నేను చేసిన షూట్స్ బావుంది. ఈరోజు ఓకే. మంచి ఫీల్ అనిపించింది. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకోను నేను. సో, హ్మ్. ఎందుకంటే దానికి రీచ్ అవ్వకపోతే మళ్ళీ దానివల్ల డిసప్పాయింట్‌నెస్ ఇవన్నీ ఉంటాయి. యాస్ ఆఫ్ నౌ ఫ్లో అయితే వెళ్ళిపోతుంది. చూద్దాం ఎక్కడ బ్రేక్ వస్తుందో తెలీదు కదా! ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి సో మీ దగ్గరికి ఒక మంచి గ్లామరస్ రోల్ అనేది కూడా ఆఫర్ చేసాడనుకోండి. హ్మ్. సో వాట్ డు యూ సే? ఆయన కూడా ఇదే చెప్తాను. అదే ఏం చెప్తారు? సార్ నాకు ఇంతవరకు కంఫర్ట్ ఉంది సార్. ఇలా చేద్దాం సార్ ప్లీజ్. రిక్వెస్టింగ్ గానే వాళ్ళని అడుగుతాను తప్ప అంటే ఆయనని ఫోర్స్ చేసి పెట్టుకోమని చెప్పను. ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెంట్. ఆ సినిమాకి ఆ క్యారెక్టర్ అనేది మోడర్న్‌గా ఇంపార్టెంట్. బట్ అలా అని నాకు నేను ఇది చేసుకోలేను. లైక్ నాకు డిస్కంఫర్ట్‌గా చేసుకొని నేను నా క్యారెక్టర్‌కి ఎప్పుడు న్యాయం చేయాలి కదా! యాహ్! సో, రిక్వెస్టింగ్ అడుగుతాను. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు. అదర్‌వైజ్ ఇంక తెలీదు. ఆయన ఒప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది తర్వాత. కొన్ని కొన్ని సీన్స్ యూజువల్‌గా చేసేటప్పుడు రొమాంటిక్ సీన్స్ అట్లా చేసేటప్పుడు హ్మ్. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా చూసినప్పుడు సో ఎలా ఫీల్ అయ్యడం కానీ, సో ఇబ్బందిగా ఫీల్ అయిన అవకాశాలు కానీ, ఎప్పుడైనా మీతో మాట్లాడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? బేసిక్‌గా కొన్ని సినిమాలు ఫ్యామిలీతో చూస్తాను గదా! లైక్ కొంచెం రొమాన్స్ గాని, లైక్ లిటిల్ జస్ట్ కిస్ సీన్స్ గాని ఉంటాయి. సో, నేను మా మమ్మీ ఎక్స్‌ప్రెషన్ ఇట్లా చూస్తా. మా మమ్మీ ఏమనుకుంటారా అని. సో, మా మమ్మీ యాస్ ఎ సినిమాగానే చూస్తారు. అంటే హ్మ్. అక్కడ నాది ఒక క్యారెక్టర్ గీత సంథింగ్ గీత ఉందనుకోండి. గీతలానే చూస్తారు. హ్మ్. బట్ దాని గురించి డిస్కషన్స్ ఇలాంటివేమి ఉండవు. సో, క్యారెక్టర్ చేస్తే చేసావు అంటారు. హ్మ్. ఇలా ఎందుకు చేసావు? అలా ఎందుకు చేసావు? అయితే అనరు. ఎందుకంటే మమ్మీకి తెలుసు. హ్మ్. ఇలా లైక్ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని సీన్స్ అనేది మమ్మీకి తెలుసు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. నేనే కొంచెం సిగ్గుపడుతూ ఉంటా మా అక్కతో చూసినప్పుడు లైక్ ఇలా చూసినప్పుడు అనిపిస్తదన్నమాట. హ్మ్. అదర్‌వైజ్ అంతా ఫైన్. ఇంకా ఏమి అనరు మమ్మీ వాళ్ళు. నువ్వు చేసిన మూవీస్‌లో కూడా ఎక్కడ అంతగా వెళ్ళిన సందర్భాలు కూడా ఎక్కడ కనిపించలేదు. హ్మ్. హ్మ్. యూజువల్‌గా అయితే సో ఫ్యామిలీస్ కూర్చొని చూసేటట్టే ఆ టైప్‌లోనే ఎప్పుడో అనిపించింది కానీ అవును. యాహ్! ఇట్ వాస్ నైస్ గోయింగ్ ఆన్. అండ్ ఇంకా కొంచెం ఫాస్ట్ అప్ చేస్తే ఇంకా బావుంటుందేమో అని చాలామంది నీ ఇన్‌స్టాగ్రామ్ ఫ్యాన్స్ కూడా కొంతమంది నన్ను అడిగారు. హుహు. అలా అన్నమాట. యాహ్! చేస్తాను. హ్మ్. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్‌కి రీచ్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను నేను కూడా. హ్మ్. సో, ఎందుకంటే వాళ్ళ కోసమే ఏం చేసినా లైక్ సినిమాలో నన్ను రేఖగా చూస్తారు కొంతమంది. కొంతమంది క్యారెక్టర్‌గా చూస్తారు. సో, ఎవరికి ఏ క్యారెక్టర్ నచ్చుతుందో తెలీదు. సో, కొంతమంది ట్రెడిషనల్‌గా చాలా ఇష్టపడతారు. కొంతమంది మోడర్న్ వేస్తే ఎందుకు మీరు ఇప్పటి వరకు ట్రెడిషనల్‌గా ఉన్నారు కదా! సడెన్‌గా ఎందుకు మోడర్న్‌గా మారిపోతున్నారని కొంతమంది అడుగుతారు కొంచెం. ఎప్పుడైనా స్టేటస్ పెట్టినప్పుడు అలా. హ్మ్.
సో చూస్తాను. ఇంకా కొంచెం ముందుకి మోడర్న్‌గా కూడా ట్రై చేయడానికి. ఇంకా కంప్లీట్‌గా మూవీసేనా? లేకపోతే సీరియల్స్ కూడా చేసే అవకాశాలేమైనా ఉన్నాయంటారా? యాస్ ఆఫ్ నౌ అయితే సీరియల్ మీద ఏం లేదు. ఓన్లీ మూవీస్ మీద చూసి కంప్లీట్ వెబ్ మూవీస్. సీరీస్ మూవీస్ చేస్తున్నాను. సో అది కూడా తెలీదు ఇంకా ఏమి. హ్మ్. అడుగుతున్నా చాలా సీరియల్ నుంచి నాకు యాస్ ఎ మెయిన్ లీడ్ గానే ఆఫర్స్ వచ్చినాయి. బట్ ఎప్పుడు దానికి వైపు పోలేదు ఇంకా. అండ్ కమింగ్ టు ద 'దేవరా'. అంటే 'దేవరా' మూవీలో శ్రీకాంత్ గారితో కూడా చేశారు కదా! హ్మ్. ఆ శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ సో సంథింగ్ డిఫరెంట్‌గా చాలా అంటే గడ్డం పెట్టుకొని ఇట్లా ఉన్నారనమాట. అవును. సో శ్రీకాంత్ గారితో ఎలా ఉండింది? సో శ్రీకాంత్ సార్‌తో నాకు తక్కువ సీన్సే ఉన్నాయి. హ్మ్. అంత ఎక్కువైతే ఏమీ లేదు. సో ఆయన లుక్ కూడా బావుంది. యాక్చువల్లీ నేను 'స్కంద' ఫిల్మ్‌లో కూడా చేశాను. హ్మ్. సో అప్పుడు లుక్‌కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నారు శ్రీకాంత్ సార్ అయితే. సో నిజంగా లైక్ ఆయన హైట్‌కి, ఆయన గెటప్‌కి చాలా డిఫరెంట్‌గా ఉన్నారు. కొన్ని సీక్వెన్స్‌లో మాత్రం మేము వర్క్ చేసాం కలిసి. ఇంకా అంతకు మించి అంటే సినిమా చూసినప్పుడు మీకు ఆయన ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన లుక్ ఏంటి మీకు కంప్లీట్‌గా అర్థమవుతది అప్పుడు. హ్మ్. ఆయన మాసా లేకపోతే కామా, సాఫ్టా అనేది. సో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టరా? ఏంటా? అనేది కూడా హ్మ్. ప్రశ్నలు కూడా బోలెడన్ని ఎదుగుతున్నాయనమాట. వస్తాయి మీకు అప్పుడు మళ్ళీ. అంటే ఇప్పుడైతే యూట్యూబ్‌లో చూసుకుంటే ఎక్కడికెళ్ళినా గాని 'దేవర' మూవీ గురించి ట్రైలర్ చూసే స్టోరీని డికోడ్ చేస్తున్నారు. ఇలా ఉంది, అలా ఉండబోతుంది, అలా అని చెప్పేసి మొత్తం అవును. అవును. చెప్పేస్తున్నారనమాట. నన్నే అడుగుతున్నారు చాలా మంది ట్రైలర్ హ్మ్. చూసి. ఏంటి తర్వాత ఏమవుతుంది? ఈ సీన్ ఇక్కడ ఎందుకొచ్చింది? ఆ! మా ఫ్యామిలీ నుంచే కొంతమంది నాకు కాల్ చేసి అడిగారన్నమాట. తర్వాత సీన్ ఏం జరుగుతుంది? ఈ ఇద్దరు ఎన్టీఆర్‌లు ఏంటి సంబంధం? సో వాళ్ళే క్వెషన్ బ్యాంక్స్ అయిపోయారు నాకంతా. అందరూ ఆగండి 27 సినిమా రిలీజ్ అవుతుంది. సో మీ అన్ని డౌట్స్ క్లియర్ అవ్వాలంటే అందరూ థియేటర్‌కెళ్ళి మాత్రమే సినిమా చూడండి అని చెప్పేసాను నేను మా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరికి కూడా. అంటే ఫస్ట్ టైమ్ అంటే నువ్వు ఏదైతే మూవీ యాక్ట్ చేసి హ్మ్. ఆ సిల్వర్ స్క్రీన్ మీద పడినప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది? ఫస్ట్ చాలా భయపడతాను నేను. హ్మ్. ఫస్ట్ చూడగానే ఫస్ట్ పక్కన వాళ్ళు చూస్తారనమాట. అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఎలా ఉంది? ఆ సీన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ ఏంటి చూస్తాను. నా సినిమా ఏదైనా సరే ఫస్ట్ డే చూడగానే నాకు చాలా భయమేస్తది. హ్మ్. సో సెకండ్ డే అలా ఎప్పుడైనా ట్రై చేస్తాను గానీ ఫస్ట్ డే భయం ఎందుకో నాకు తెలీదు. అంటే నేను 100% చేశానా? అంటే నాకు అనిపిస్తది చేశాను అని. ఆ క్యారెక్టర్‌లో ఉన్నానో లేదో వాళ్ళకే తెలియాలి కదా! ప్రతి ఆడియన్‌ని చూస్తానన్నమాట. నేను ఇలా చూస్తూ ఉంటాను. నాకు చాలా భయమేస్తది నా సినిమా ఫస్ట్ డే చూసుకోవాలంటే. అంటే యూజువల్‌గా అంటే నువ్వు ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడు చూసుకున్నావు? ఏంటి ఏ మూవీ? లైక్ 'ఎంత మంచివాడవా' ఫస్ట్ నేను చూసింది. హ్మ్. లైక్ మీకు ఐడియా ఉందా? 'ఎంత మంచివాడవా' కళ్యాణ్ మన రామ్ 'కళ్యాణ్ గారిది. రామ్' గారిది. దాంట్లో ఫస్ట్ టైమ్ నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. హ్మ్. లైక్ మెహరీన్ గారికి. హ్మ్. సో అదే నేను ఫస్ట్ 70 ఎంఎం స్క్రీన్‌లో చూసుకున్నాను సినిమా అది. హ్మ్. సో అప్పుడు అనిపించింది ఓకే. వావ్! అంతే. ఏం పర్లేదు. 'రేఖా నిరోష' అప్పుడు 'రేఖగా' ఉండేది. తర్వాత 'నిరోషగా' మారింది. అప్పుడు 'రేఖ' పర్లేదు. ఓకే. నువ్వు చేసావు అనే ఒక ఫీలింగ్ అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది 70 ఎంఎంలో ఫస్ట్ టైమ్ చూసినప్పుడు. హ్మ్. సో అది మంచి మూమెంట్ నాకు చెప్పాలంటే. సో అప్పుడు ఫస్ట్ టైమ్ నేను ఫ్రెండ్‌గా చేశాను. అదర్‌వైస్ దాని తర్వాత నుంచి లీడ్‌గా స్టార్ట్ చేశాను నేను. ఏంటి ఈ 'రేఖా నిరోష' పేరు వెనకాల ఉన్న స్టోరీ ఏంటసలు? ఫస్ట్ 'రేఖ' ఉండేది. తర్వాత 'నిరోష' వచ్చి యాడ్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? అంత పెద్దగా రీజన్ ఏమీ లేదు. హ్మ్. సో బేసిక్‌గా 'రేఖ' సో స్క్రీన్ నేమ్‌గా సంథింగ్ ఉంటే బావుంటుంది. 'రేఖ' అంటే చాలామంది 'రేఖ' అనగానే చాలా ప్రొఫైల్ గూడా వస్తాయి. ఐ మీన్ 'రేఖ' గారు చాలా బాలీవుడ్ యాక్టర్ యాహ్! ఉన్నారు. సో లైక్ సెర్చ్ చేయగానే ఫస్ట్ వచ్చేది 'రేఖ' గారి ప్రొఫైలే వస్తుంది. సో నాకంటూ ఏదైనా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి కదా! సో నాకంటూ ఓన్‌గా ఏదైనా క్రియేట్ చేసుకోవాలిగా అంటే లైక్ 'నిరోష' అనే ఒక పేరు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు నాకు. హ్మ్. సో దెన్ అప్పటినుంచి 'రేఖ నిరోషగా' మారింది. ఇప్పుడు నాకంటూ ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ అయింది. ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ అండ్ ఒక సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ ఇద్దరు పేర్లు కలిపి నువ్వు పెట్టుకున్నావు రైట్. తెలుసా? అవునవును. యాహ్! అవును. 'నిరోష' గారు తమిళ్ హీరోయిన్. యాహ్! అవునవును. సో సౌండింగ్ కూడా కొంచెం లైక్ 'రేఖ' అనగానే నార్మల్ అనుకుంటున్నారు. 'నిరోష' అనగానే తమిళియన్ లుక్కా లైక్ యాహ్! నార్త్ ఇండియనా మీరని చాలా మంది అడిగారు నన్ను. సో కాదండి నేను తెలుగు అమ్మాయి. బట్ నా నేమ్ మాత్రం 'రేఖ నిరోష.' అండ్ ఇంకోటేందంటే 'దేవర' మూవీ గురించి అప్డేట్స్ కానీ, ఆ మ్యూజిక్ గాని బయటికి రిలీజ్ అవ్వగానే ఒక్కసారిగా అన్ని చార్ట్ బస్టర్స్ అయిపోయాయి. సో, అలాంటి మూవీలో నువ్వు కూడా యాక్ట్ చేస్తున్నావు. ఆ సాంగ్స్ వింటున్నప్పుడు గాని నీకెలా అనిపించింది? నాకు సో, యాస్ ఎ ఆడియన్‌గా చెప్పు అండ్ వర్క్ చేసిన పర్సన్‌గా కూడా చెప్పు. లైక్ 'చుట్టమల్లె' ఉంది కదా సాంగ్ అది వినగానే నేనే దగ్గర దగ్గర లైక్ 40 టైమ్స్ వినుంటానేమో. 40 హ్మ్. టైమ్స్. సో, ఆ సాంగ్ చేస్తున్నప్పుడు కొన్ని సీక్వెన్స్‌లో నేను చూసాను. లైక్ హ్మ్. ఆ సీన్స్ జరుగుతున్నప్పుడు 'జాన్వి' గారి షార్ట్స్ చేస్తున్నప్పుడు నేను కొన్ని సీన్‌లో చూసాను. అప్పుడు నాకు అనిపించింది. బట్ సాంగ్‌తో ఆ సీన్స్ చూస్తున్నప్పుడు వావ్! అనిపించింది. ఓకే. నిజంగా. నాకు చాలా అనిపించింది. నేనే దానికి 2 సాంగ్స్‌కి రీల్ చేశాను నేను హుహు. ఇన్‌స్టాగ్రామ్‌లో. హ్మ్. అంత నచ్చింది. నాకు బేసిక్‌గా ఏదైనా ట్రెండీగా ఉందంటే చేయాలనిపిస్తది. అది మా 'దేవరా' సినిమా
నేను డెఫినెట్‌గా చేయాలి కదా! మీరు 40 టైమ్స్ ఏమో. నేనైతే 100 టైమ్స్. ఓహ్! రికార్డ్ వావ్! బ్రేక్ చేశానన్నమాట. ఇంక అదే ఇంక నేను ఏదైనా ఎటైనా వెళ్తున్నా సరే ఆ సాంగే వస్తుంది నాకు. యాహ్! డేలో అంతా అదే వింటుంటే. హ్మ్. సో, సాంగ్స్‌కి నంబర్ 1 మాస్ 'దేవరా' సినిమా అయితే. సింపుల్‌గా చెప్పాలంటే 'దేవరా' మూవీ ఎలా ఉండబోతుందనుకోవచ్చు? ప్రేక్షకులకు ఎలా పండగలా ఉండబోతుందనుకోవచ్చు? సో, ఎన్టీఆర్ గారు ఇంతకుముందు చేసిన సినిమాకి 'దేవరా'కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందని నాకైతే అనిపించింది. నేను చూసిన కొన్ని సీన్స్ బట్టి. సో, డెఫినెట్‌గా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఆడియన్స్ అంతా ఎంటర్‌టైన్ అవుతారు. సో, యాక్షన్ యూత్ అయితే యాక్షన్‌కి బాగా కనెక్ట్ అయిపోతారు. అండ్ సాంగ్స్‌కి కొంతమంది కనెక్ట్ అయిపోతారు. లైక్ లిటిల్ బిట్ ఆఫ్ లవ్ స్టోరీ అండ్ చెప్పలేమండి ఇవన్నీ. మీరు సినిమా చూసినప్పుడు చూడాలి ఇవన్నీ.